హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్. సో మొన్నటి వీడియో అయితే చూసారు కదండి ఫ్యాబ్రిక్స్. సో ఇవాళ అయితే అవి ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది రెడ్ కలర్ జార్జెట్ ఉంటుంది కదండి, ఇది 100 రూపీస్కి మీటర్ అయితే తీసుకున్నాను. ఇది లాస్ట్ టైం కాకుండా అంతకుముందు తీసుకున్నాను, కానీ స్టిచ్చింగ్కి మొన్న ఇచ్చాను అనమాట. సో ఇలా ఫ్రాక్ మోడల్గా సింపుల్గా అయితే కుట్టించాను. బోట్ నెక్ వస్తుంది, మనకి వెనకాల ఏంటంటే పాట్ నెక్ లా వస్తుంది. హ్యాండ్స్ ఏంటంటే షార్టే పెట్టించానండి. అండ్ ఫ్రాక్ మోడల్ కాబట్టి మనకి ఇలా కలీస్లా ఉండవు. సో వెనకాల అయితే ఇలా డ్రాప్ వచ్చేసి మనకి ఇలా బటన్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. బోట్ నెక్ కదా, సో అలా అని చెప్పి వెనకాల డిజైన్ అండ్ కింద అంతా ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు వైర్ వేయించుకుంటే ఇట్లా మంచి ఫ్రాక్ లాగా కూడా ఉంటుంది. సో ఫైనల్గా అయితే నేను ఇలా అయితే కుట్టించాను. సింపుల్ ఫ్రాక్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కలంకారీ మెటీరియల్ తీసుకున్నాను కదండి, ఇది 420 మీటర్ ఏమో ఉంది. నేను ఫ్యాబ్రిక్స్ వీడియోకి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇదేంటి అంటే ఇలా చిన్న ఫ్రాక్ మోడల్, అంటే చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టించాను. ఇది మెటీరియల్ ఫ్యాబ్రిక్ నేను 4.5 అయితే తీసుకున్నానండి, 4.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా చాలా సూపర్గా వచ్చింది, వేసుకుంటే కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెటీరియల్ చాలా ఫ్లోయీగా ఉందన్నమాట. సో ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో మనం బయట కొనుక్కునే దానికన్నా ఇలా కుట్టించుకుంటే సూపర్ అనిపిస్తుంది. అండ్ మెటీరియల్కి నేను ఏంటి అంటే క్రేప్ ఉంటుంది కదండి, సో అదైతే నేను లైనింగ్ అయితే వేయించాను. సో అలా అయితే ఉందన్నమాట డ్రెస్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీనికి దుపట్టా అవి చూసుకోవాలి. అండ్ ఇదైతే నాకు చాలా నచ్చిన ఫ్యాబ్రిక్. ఇది కొంచెం 700 రూపీస్ మీటర్ ఉంది. ఇది కూడా నేను 4.5 మీటర్స్ తీసుకున్నాను. సో మన హ్యాండ్స్కి ఏంటంటే కట్ వర్క్ వచ్చింది కాబట్టి అవే అలా వచ్చేసాయి. సింపుల్ యూ నెక్. అండ్ ఇదేంటంటే ప్రిన్స్ కట్ అయితే వచ్చింది. సో మనకు మిడిల్లో అంటే ఫ్రంట్లో ఇలా అయితే ఉంటుంది. ఇవి కూడా సేమ్ ఫ్రాక్ మోడల్ లాగా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇది మెటీరియల్ చాలా బాగుంది కాబట్టి దీనికి గోల్డ్ కలర్ దుపట్టా ఒకటి పేర్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అయితే అనిపించింది. అండ్ మన కింద కూడా మొత్తం కట్ వర్క్ బార్డరే వచ్చేసిందండి. నాకైతే ఈ డ్రెస్ మెటీరియల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇంకా చూడాలి, ఇది ఏదైనా అకేషన్ ఉంటే వేసుకుందాము అన్నట్టుగా అనుకుంటున్నాను. వీటికి ఏంటంటే 1200 స్టిచ్చింగ్ ఛార్జెస్ అనమాట. మెటీరియల్ డీటెయిల్స్ నేను మీకు ఇంకోటి వీడియో పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేటప్పటికి పార్క్ విజిట్ అనమాట. సో డైలీ ఒక 20 to 30 minutes వాక్ చేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే వాకింగ్ చేస్తూ అలా ఫ్లవర్స్ చాలా బాగుండే బ్లూమింగ్. సో అలా అని చెప్పి నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేశాను. చాలా బాగున్నాయండి. అండ్ ఇక ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, పర్పుల్ కలర్ అండ్ ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్. అంటే నేచర్లో నడుస్తూ ఉంటే అలా ఫ్లవర్స్ చూస్తుంటే భలే డిఫరెంట్గా అనిపిస్తుంది. కళ్ళకి గ్రీన్ కలర్ అండ్ ఈ ఆరెంజ్ అయితే చాలా సూపర్ ఉన్నాయి కలర్. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇంకా అలా అని చెప్పి నేను వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ ఇవి ఏం ఫ్లవర్స్ తెలియదు కానీ భలే ఉన్నాయి, అంటే చిన్నగా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. సో ఇంకొక రోజు ఇది కట్టమైసమ్మ టెంపుల్ అని లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుందన్నమాట. ఇది ఎప్పటి నుంచో నా బకెట్ లిస్ట్లో ఉంది, వెళ్ళాలి అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇవాళ విజిటింగ్ అయితే జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా బ్లెస్డ్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ అమ్మవారు కొంచెం అంటే చిన్నగా అయితే ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ అంటారు. సో ఏమైనా మొక్కులు ఉంటే ఇక్కడ మొక్కుకోవచ్చు అంటారు. సో దాట్స్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఫన్. బాయ్.